సో మేము సిన్సినాటి హిందూ టెంపుల్కి బయలుదేరాము. హాయ్. యా ఆఫ్టర్ 4 weeks వచ్చింది అనమాట ఈ వీకెండ్. 6 weeks. గోవింద గోవింద గోవింద. చిన్న హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. సో మేము సిన్సినాటి హిందూ టెంపుల్కి బయలుదేరాము. అక్కడ ఇవాళ స్వామివారి అభిషేకం ఉంటుంది. స్వామివారి అభిషేకము అంటే వెంకటేశ్వర స్వామివారి అభిషేకం ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే చేస్తారు. సో అది దాంతోపాటు అక్కడ ఏదో సింగింగ్ ఈవెంట్, అదే కదా చిన్న సింగింగ్ ఈవెంట్. అక్కడ 100 మంది డివోటీస్ వచ్చి పాడతారంట అన్నమాచార్య కీర్తనలు స్వామివారి అభిషేకం అప్పుడు అని చెప్పారు. సో స్వామివారి అభిషేకము అండ్ ఇది రెండు కలిసి వస్తుంది, చూద్దాము అని చెప్పి బయలుదేరాము. వీఆర్ యాక్చువల్లీ లేట్. హోప్ఫుల్లీ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. సో సీ యూ దేర్. మా ఇంటి నుంచి ఆ గుడి దాదాపు ఒక 40 minutes ఉంటుంది బై డ్రైవ్. ఎంతో ముందు రెడీ అవ్వాలనుకున్నాం కానీ సమ్ రీజన్ లేట్ అయిపోయింది. సిగ్గుగా వచ్చిందా నీకు? ఈ పాటలు ఇంకా ఇండస్ట్రీ మొత్తం చూసి నన్ను పిలిచి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సింగర్స్ కి ప్రాబ్లం అవుతుంది. అవునవును, కరెక్ట్. కాంపిటీషన్ పాపం వాళ్ళు బతకావాలి కదా. కాంపిటీషన్ ఏం లేదు ఇక్కడ, వన్ సైడ్ మొత్తం నేనే పాడేస్తా. సో మహారుద్రము జరిగింది, చాలా బాగుంది. వచ్చున్నాం కానీ వీడియో తీయలేదు ఆ రోజు. 101 మంది ఋత్విక్కులతో మంది చిన్న అక్కడ రాశారు కదండి. సో ఋత్విక్కులతో రుద్రం చేశారు. 3 days ఈవెంట్ చాలా బాగా జరిగింది. మేము సాటర్డే అలా వచ్చాము. వచ్చి కాసేపు దర్శనం చేసుకొని ఆ రోజు మేము వచ్చిన రోజు సండే అనుకుంటా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కూడా ఉంది. సాటర్డేనే. సో దర్శనం చేసుకొని అభిషేకం చూసుకొని వెళ్ళాము మేము. చాలా బాగుంది అది. దాని తర్వాత అందుకే ఈరోజు మిస్ అవ్వకుండా వద్దాము అని వస్తున్నాము. లేట్ అయ్యేటట్టే ఉన్నాం, తెలియదు. చూడాలి, లోపలికి వెళ్తే తెలుస్తుంది. కొంచెం లేట్ అయ్యింది. హోప్ఫుల్లీ విల్ బి ఏబుల్ టు క్యాచ్. జస్ట్ పూజ అయిపోయాయి అంత లేట్ అంతే. అదేం లేదులేవ్వా. సో బాగానే ఉన్నారు జనాలు వాళ్ళు కూడా. చిన్న అక్కడ మురారి నేను ఇందాకే అన్నాను కదా 100 మంది అని. అది శతగళ గానామృతం అని గోవిందనామాలు ఎవరైతే రాశారో ఐ థింక్ రంగనాథ్ గారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ విత్ ద నేమ్. సో ఆయన ఇలాగ 100 మంది భక్తుల చేత అన్నమాచార్య కీర్తనలు పాడించారు. అంటే ఆయన కూడా పాడారు. మేము తిరుపతి నుంచి అయినా నేను ఆయన్ని ఎప్పుడు చూడలేదు, ఇక్కడ చూస్తున్నాను అమెరికాలో, మా ఊర్లో సిన్సినాటీలో. ఐ వాజ్ సో ఫార్చునేట్ టు సీ హిమ్ అండ్ మెట్ హిమ్. గోవింద 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 గోవింద. ఆ రోజు గుళ్ళో వైబ్ అసలు నేను ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నేను అసలు అమెరికాలో ఉన్నానా తిరుపతిలో ఉన్నానా అన్న డౌట్ వచ్చేసింది. ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు తిరుమలలో ఉన్నట్టుగానే ఉన్నింది నాకు. నాకే కాదు అక్కడ వచ్చిన అందరికీ కూడా అదే ఫీలింగ్. మూల విరాట్టుని అలాగే ఉత్సవ విగ్రహం మూర్తులను కూడా చాలా బాగా అలంకరణ చేశారు.
దండం పెట్టు. షోడశోపచారాలని కొండ మీద అలాగ నేరుగా చూడగలమో లేదో కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా చేశారు అన్ని ఉపచారాలు. తర్వాత అష్టోత్తర శతనామావళులు అలాగే ఇంకా అర్చన చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అర్చన చేసుకున్నారు. అతిశయోక్తి లేదు. ఇంతకాలం ఇంతసేపు మీరు సమయాన్ని వెచ్చించి భగవత్ సేవలో నాకు సహకరించినందుకు నేను కృతజ్ఞతాపూర్వక వందనాలు, పిల్లలకందరికీ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. వచ్చిన శ్రోతలందరికీ కూడా, రసజ్ఞులైన భక్తులందరికీ కూడా నా నమోకాలు. స్వామివారి కృప, శ్రీ వెంకటేశ్వరుడు అలవేయుడు వారి ఆశీస్సులు మీకు నిరంతరం వెన్నంటి ఉండాలని, మీ కుటుంబాలని సంరక్షణగా వెన్నంటి కాపాడుతూ ఉండాలని మనసారా కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన నమ్ముకున్న వారు ఎప్పటికీ వెనుతిరిగి చూడరు, అంతా విజయమే. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున ధన్యులు, ఈ ఆలయ నిర్వాహకులు చక్కగా సహకరించారు. ఆచార్యుల వారు, పెద్దలు. ఈ గుడి మా ఊర్లో ఉన్న గుళ్ళలోకెల్లా పెద్ద గుడి అన్నమాట. అందరి దేవతా విగ్రహాలు ఉంటాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ జగన్నాథుడు కూడా, అంటే బలరామ కృష్ణ సుభద్ర విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ పూజ చాలా బాగా చేస్తారు. పూరి జగన్నాథ రథయాత్ర ఇక్కడ కూడా జూలై అలా ఉంటుంది అనుకుంటా. ఈ 2-3 ఇయర్స్గా మిస్ అవుతున్నాం, కానీ వేరే వాటి వల్ల డేట్స్ కుదరట్లేదు మాకు. మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్ వల్లే కుదరట్లేదు. వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి పూజలు కూడా ఇక్కడ బాగా చేస్తారు. బాగుంది బొమ్మల కలర్ అన్నట్టు చెప్పడం మర్చాను కదా, ఇది సెప్టెంబర్లో జరిగిందండి. దాదాపు 2 నెలలు అవుతుంది. అప్పుడు నవరాత్రి సీజను. సో బొమ్మల కొలువు కూడా పెట్టారు. ఎంత పెద్ద బొమ్మల కొలువు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అంత దశావతారాలు, రాముల వారు, లక్ష్మణ, ఆంజనేయ, సీతా సమేత అండ్ ఇంకా వేరే నమూనాలు కూడా, అంటే మన హిస్టరీకి సంబంధించినవి, డివోషనల్కి సంబంధించినవి చాలా బొమ్మలు ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడడానికి. చిన్న హాయ్ చెప్పాలి, హాయ్ చెప్పాలండి. తర్వాత అక్కడే అన్నప్రసాదం తిన్నాము. అట్లా దీనికి సెల్ఫీ తీసుకోవచ్చు. వాళ్ళ వెదర్ కూడా చాలా బాగుంది, సన్నీగా. నాకు బలి పెట్టాడు ఆయన కుంకుమ. అయ్యారు చూడు, అదేదో అర్ధచంద్రాకారంలో పెట్టాడు. అంటే రివర్స్ అర్ధచంద్రాకారం అది. ఎండ బాగా కాస్తుంది. ఇది ఇంకో రోజు అన్నమాట, October 4th. ఆ సైడు అంటే తిరుపతి సైడు, నాకు తెలిసి చిత్తూరు జిల్లా మొత్తం అనుకుంటా. సో పెరటాసి నెలలో సాటర్డేస్ చాలా బాగా జరుపుకుంటాం అన్నమాట. ఎవ్రీ సాటర్డే పిండి దీపం పెడతాము. దాంతోపాటు ఒక సాటర్డే అంటే 3rd సాటర్డే కానీ, లేకపోతే 5th సాటర్డే, అంటే 5 సాటర్డేస్ వస్తే 5th సాటర్డే కానీ ఆర్ 3rd సాటర్డే మోస్ట్లీ కొంచెం పెద్దగా బలంగా జరుపుకుంటాం అనమాట. అంటే ఎక్కువ నైవేద్యాలు అలాగే చేసి పెట్టి చాలా బాగా జరుపుకుంటామండి. మా తిరుపతిలో ఉండే వాళ్ళు అయితే రిలేట్ చేసుకోగలరు, చిత్తూరు జిల్లాలో మొత్తము. సో ఆ మంత్ వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ప్రీతిపాత్రమైన మంత్ అని చెప్తారనమాట. మేము ఎవ్రీ ఇయర్ బాగా జరుపుకుంటాము. ఈ నెల మొత్తం అన్ని సాటర్డేస్ పిండి దీపం అయితే పెడతాము. ఇంకా ఇందాక అన్నట్టు 3rd సాటర్డే ఆర్ 5th సాటర్డే కొంచెం బలంగా ఇప్పుడు చేస్తున్నాను చూడండి, అలా చేస్తున్నాము. పైగా ఆ సాటర్డే హర్షి ఇంటికి వచ్చింది. సో హర్షి వచ్చిన సాటర్డేనే చేసుకున్నాం అన్నమాట మేము. సో మహానైవేద్యం కోసము అన్నము అండ్ ముద్దపప్పు ప్రిపేర్ చేశాను అనమాట, కొంచెం సాల్ట్ వేసి. తర్వాత తాళింపులు ఒక 2-3 రకాల తాళింపులు పెడతాము. సో ఈరోజు ఏంటంటే చిక్కుడుగాయ తాళింపు చేశాను. అంటే గార్లిక్ అవేమి వేయకుండా, నో ఆనియన్ నో గార్లిక్,
చిక్కుడుగాయ తాళింపు అండ్ అరటికాయ తాళింపు చేశామన్నమాట. ఇందులో కూడా నో ఆనియన్ నో గార్లిక్. అలాగే గారెలు చేశాను. గారెల్లో కూడా ఆనియన్ యాడ్ చేయకుండా జస్ట్ బ్యాటర్ మిక్సీకి వేసేటప్పుడు జీలకర్ర అల్లము సాల్ట్ మాత్రమే వేసి మిక్సీ కొట్టుకొని దాంతో గారెలు చేసాము. దేవుడి వరకు అవి పెడతాము. తర్వాత మేము తినేటప్పటికి ఇంకా మామూలు ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేస్తాను అనమాట. నైవేద్యాలన్నీ ఇలాగా నైవేద్యం పళ్ళెలో సర్దేసుకున్నాను. తర్వాత అనిపించింది కొంచెం పెద్ద వెండి పళ్ళె ఉన్న నా దగ్గర, అందులో పెట్టేసి ఉంటే బాగుందని. బట్ దట్స్ ఓకే. తర్వాత ఇంకా పెరుగు, దాంతోపాటు ఒక బెల్లం ముక్క అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తే ఇంకా ఆల్ సెట్ అన్నమాట. పిండి దీపంకి ఆల్రెడీ తయారు చేస్తారు, మా వారి తయారు చేస్తారు. ఇప్పుడు చాలా బాగా చేస్తాడు ఆయన అయితే. ఇలాగ వెండి గిన్నె ఉంది చూడండి, అందులోనే తయారు చేసి పెట్టేస్తారు. ఇంకా దాంట్లోనే ఒత్తి ఇంకా నెయ్యి పోసి వెలిగించేసేయడమే. ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్న పూసామల్ని. కానీ సెప్టెంబర్ నెల కదండి, మాకు మందారాలు బాగా పూస్తున్నాయి. ఇప్పుడు వింటర్ ఇంకా అన్నీ పోయాయి, ఏవి ఉండవు అన్నమాట. సో తులసి చెట్టు దగ్గర ఆల్రెడీ పూజ చేశాను. సో అదే మీకు చూపిస్తున్నాను. స్పెషల్గా ఏం చేయలేదండి, జస్ట్ దీపారాధన చేసి కొంచెం నైవేద్యం అలాగ పెట్టేసి ఇంకా పూలు ఇంకా సాంబ్రాణి ఎట్సెట్రా చేసిన తర్వాత ఇంకా నేను పూజ రూమ్లో పూజ మొదలెట్టేశాను. మందారాలతో పటంకి అలంకరించాక ఎంత బాగుంది చూడండి, చూడ్డానికే కన్నుల విందుగా ఉంది కదా. మందార పూలతో ఆ కళే వేరు. అన్నట్టు చెప్పలేదు కదా, ఈ పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గోవిందనామాలు పెట్టుకుంటాము. బ్యాక్ ఇన్ ఇండియా కూడా మా చిన్నప్పటి నుంచి కూడా గోవింద 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 గోవింద. ఇప్పుడు బాగున్నావురా? పక్కా తిరుమల. ఇంకా లంచ్తో ఒక్క పొద్దు బ్రేక్ చేసాము. సో మీరు ఇందాక చూసారు కదండి, నైవేద్యాలకు పెట్టాము. సో అదే అన్నమాట. అవి అందరం ప్లేట్లో పెట్టేసుకుంటాము. ఇంకా అన్నంలోకి మునక్కాయ సాంబార్ చేశాను. చాలా రోజులైంది మునక్కాయ సాంబార్ చేసి. పైగా హర్షి వచ్చింది కదా, తను అసలు సాంబార్ గర్ల్. హే గైస్, సో ఇప్పుడు హిందూ టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఇంట్లో పూజ చేసామన్నమాట. తిరుమల శనివారాలు ఇవాళ 3rd సాటర్డే హర్షి వచ్చిందని చేసాము. ఇంతకుముందు పెట్టాను కదా, వీడియో చూస్తుంటారు. సో ఇప్పుడు సాయంత్రం గుడికి బయలుదేరుతున్నాము. బాగా టైర్డ్గా ఉంది, మా అమ్మ వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది. సో మురార్లో నాన్న హే బడ్డులు హాయ్. మురార్ రెడీ అయిపోయాడు. హర్షి ఏరా డ్రెస్ వేసుకోవాలా? ఓకే హాయ్. యా ఆఫ్టర్ 4 weeks వచ్చింది అనమాట ఈ వీకెండ్. 6 weeks ఆఫ్టర్ 6 weeks వచ్చింది. సో బాగా పూజ చేసుకున్నాము, బాగా తినేసి రిలాక్స్ అయ్యాము. సో ఇప్పుడు గుడికి వెళ్ళేసి వద్దాం. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం ఉందన్నమాట. సో అందుకే వెళ్ళేసి వద్దాము అని. ఇంకా తొందరగా చీకటి పడిపోతుంది, ఇంకా వింటర్ వచ్చే కొందికి. వీడియో మొదట్లో చూసారే ఆ గుడి అండి, ఇది బయట నుంచి ఇలా ఉంటుంది. ఎక్కడన్నా వెళ్తున్న మొహాలు కనిపిస్తున్నాయి, నా కార్లో ఏం కనిపిస్తాయి. అవును నిమ్మకాయలు తీస్తున్న చోటు తొక్కద్దండ్రా, నిమ్మకాయలంతా తీస్తున్నారు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వెళ్ళేటప్పటికి సుబ్రహ్మణ్య స్వామి పూజ జరుగుతోంది. కరెక్ట్గా వెళ్ళామనుకున్నాం. సో దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. టైం వచ్చి ఎంత అయింది, 9 అయిపోయింది. అరౌండ్ 7:30 అయిపోయింది మేము వచ్చేటప్పటికే. ఇంకా కొంతమంది ఉన్నారు, చాలా మటుకు వెళ్ళిపోయారు. ఇది కొత్తగా కట్టారు, ఇది యజ్ఞశాల మ్యారేజ్ హాల్ అలాగా. ఈ కొత్తగా కాదు, అంటే ఒక 2-3 ఏళ్ళు అయి ఉంటుంది. సో టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.